సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. యం బ్రహ్మా వరుణేంద్ర రుద్రమరుతస్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః. ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యస్యాంతం న విదుః సురాసురగణాః. దేవాయ తస్మై నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. హరి ఓం. స్మరవారం వారం కార్యక్రమంలో శ్రీమద్ భగవద్గీత జ్ఞాన యజ్ఞంలో 41వ రోజు అధ్యయనానికి మీ అందరికీ స్వాగతం. గతగంతస్య ముక్తస్య జ్ఞానావస్థితచేతసః యజ్ఞయాచరతః కర్మ సమగ్రం ప్రయలీయతే. ఈ శ్లోకం కూడా గృహస్థ జ్ఞానిని వర్ణిస్తోంది. ఈ శ్లోకాలన్నీ కూడా చాలా ముఖ్యమైనటువంటి శ్లోకాలు. చాలామంది మోక్షం పొందాలి అంటే గృహస్థాశ్రమాన్ని వదిలేసి సన్యాసాశ్రమాన్ని స్వీకరించాలి అన్న అపోహలో ఉంటారు. గృహస్థులు కూడా జ్ఞానులు అవ్వచ్చు అని వారు గొప్పగా చూపించుకోగలిగేటువంటి శ్లోకాలు ఇవి. అయితే బాహ్యంగా సన్యాసం స్వీకరించాల్సిన అవసరం లేదు, కానీ ఆంతర సన్యాసం స్వీకరించాలి అనే అంటున్నాడు కృష్ణ పరమాత్మ. గత సంగస్య, గృహస్థ జ్ఞాని వస్తువుల మీద బంధకత్వాన్ని త్యజిస్తాడు. దేన్ని తన సొంతంగా భావించడు. అంతా కూడా ఈశ్వరార్పణం చేస్తాడు. ఇప్పుడు నేను ఏది అనుభవిస్తున్నా కూడా నేను తాత్కాలికంగా అనుభవించడానికి భగవంతుడు ఇచ్చినటువంటి కానుక. వాటితో నేను కలిసి ఉండడం వల్ల వాటి అభివృద్ధికి నేను తోడ్పడతాను, నా అభివృద్ధికి అవి తోడ్పడతాయి. అవన్నీ కూడా ఆయన ఇచ్చినవే కాబట్టి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఆయన వెనక్కి తీసుకునే హక్కు ఆయనకున్నది. నా శరీరం మీద కూడా అంతే హక్కు ఆయనకున్నది అని అనుకుంటాడు. అందువల్ల జ్ఞాని భగవంతుడు తనకు కానుకలు ఇచ్చినందుకు కృతజ్ఞతాభావంతో ఉంటాడు. తన వారిని ప్రేమిస్తాడు, వారి బాధ్యతలన్నీ కూడా వహిస్తాడు, తన ధర్మం నెరవేరుస్తాడు. కానీ ఎప్పుడూ మనసులో వారు భగవంతునికి చెందిన వారు అని గుర్తుంచుకుంటాడు. అందువల్ల వస్తువులను వాడుతాడు, కానీ వాటికి బంధీ అవడు. ముక్తస్య, వస్తువులతో సంబంధం ఉండడం వేరు, వస్తువుల మీద బంధం పెంచుకోవడం వేరు. జ్ఞాని బంధాన్ని పెంచుకోడు, కాబట్టి ముక్త పురుషుడు. ఎప్పుడైతే నావి అని అనుకున్నవి ఏవి నావి కావు, అవి భగవంతునికి చెందినవి అని అర్థం చేసుకుంటామో అప్పుడే మనలో ఒక నిశ్చింతత ఏర్పడుతుంది. అందువల్ల అతను ముక్త పురుషుడు అవుతాడు. ఆందోళన నుంచి స్వేచ్ఛని పొందుతాడు. అందువల్ల స్వేచ్ఛ అంటే ఎక్కడో వింత లోకంలో పొందేటువంటి వింత వస్తువు కాదు. స్వేచ్ఛ అంటే ఒత్తిడి నుంచి స్వేచ్ఛ, ఆందోళన నుంచి స్వేచ్ఛ, అభద్రతాభావం నుంచి స్వేచ్ఛ. జ్ఞానావస్థిత చేతసః అంటే ఈ స్వేచ్ఛ ఎలా వచ్చింది అంటే జ్ఞానంలో నెలకొని ఉండడం వల్ల. అతను పొందినటువంటి జ్ఞానం ఏమిటి అంటే తను ఆత్మ, ఈ ప్రపంచమంతా కూడా అనాత్మ. ప్రపంచమంతా కూడా పంచభూతాలతో ఏర్పడింది. శరీరం కూడా పాంచభౌతికమే. పంచభూతాల నుంచి వచ్చిన శరీరం, ఈ శరీరం ఎప్పుడో ఒకప్పుడు పంచభూతాల్లో కలిసిపోవాల్సిందే. అలాంటప్పుడు అది నా సొంతమని ఎలా అనుకుంటాను?
నేను తాత్కాలికంగా ఈ ప్రపంచంతో వ్యవహారం నడపడానికి ఈ శరీరం నాకు ఇవ్వబడింది. ఈ వివేకం ఏదైతే ఉందో అతనిలో వైరాగ్యాన్ని పెంచుతుంది. ఈ వేదాంత బోధను అతను ఎప్పుడూ మర్చిపోడు. యజ్ఞయా కర్మ ఆచరత, అటువంటి వ్యక్తి అన్ని కర్మలను యజ్ఞంలాగా చేస్తాడు. యజ్ఞం అంటే ఈశ్వర పూజ. అన్ని పనులను ఈశ్వర పూజలా చేస్తాడు. అదే అజ్ఞాని విషయానికి వచ్చేసరికి అపూర్ణ భావనతో చేస్తాడు. ఈ కర్మ చేస్తే ఈ ఫలం వస్తుంది, నేను ఈ లాభాన్ని పొందుతాను అని అనుకుంటాడు. అజ్ఞాని అందుకోసం కర్మ చేస్తాడు. జ్ఞాని ఆనందంతో కర్మ చేస్తాడు. అది వీరిద్దరి మధ్య ఉన్నటువంటి సూక్ష్మ భేదం. ఒకరు ఆనందం కోసం, ఇంకొకరు ఆనందంతో కర్మలు చేస్తారు. అయితే మరి జ్ఞాని చేసిన కర్మలు ఏమవుతాయి అంటే సమగ్రం ప్రవిలీయతే, అతని కర్మలన్నీ కూడా విలీనమైపోతాయి. అంటే అతనికి ఆగామి కర్మలు అంటవు. అతను వేయించిన విత్తనంలా ఉంటాడు అని చూశాం కదా. వేయించిన విత్తనం మిగతా విత్తనాల్లాగే ఉంటుంది చూడ్డానికి, కానీ మొలకెత్తదు. అలాగే జ్ఞాని కర్మ కూడా అజ్ఞాని కర్మలాగానే ఉంటుంది చూడ్డానికి, కానీ చిన్న భేదం ఉంటుంది. ఏమిటది? అజ్ఞాని కర్మ పుణ్యపాపాలను కలగజేస్తే జ్ఞాని కర్మ దేన్ని కలగజేయదు అని చెప్పిన తర్వాత ఇంకొక చాలా ముఖ్యమైనటువంటి శ్లోకాన్ని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఏమిటది? బ్రహ్మార్పణం బ్రహ్మ హవి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. ఈ శ్లోకంతో కృష్ణ పరమాత్మ జ్ఞానం అన్న అంశాన్ని ముగిస్తున్నాడు. ఇది చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం, అలాగే చాలా లోతైనటువంటి శ్లోకం కూడా. ఇది కేవలం భోజనం చేసే ముందు మాత్రమే చదివే శ్లోకం కాదు. కొన్ని చోట్ల భోజనం చేసే ముందు చదువుతూ ఉంటారు, కానీ దీనిలో లోతైనటువంటి వేదాంత బోధ ఉన్నది. అందువల్ల ముందు దాని ప్రాముఖ్యత ఏమిటో చూద్దాం. ఇంతవరకు జ్ఞానం అంటే ఆత్మానాత్మ వివేకంగా చూపించాడు కృష్ణ పరమాత్మ. ప్రతి వ్యక్తిలోనూ ఆత్మ అనాత్మ అని రెండు అంశాలు ఉంటాయని, ఆత్మకు 5 లక్షణాలు ఉంటాయి అని చూశాం. ఆత్మానాత్మ భేదాన్ని లేదా చేతన అచేతన విభాగాన్ని 2వ అధ్యాయంలో 12వ శ్లోకం నుంచి 25వ శ్లోకం వరకు, అలాగే ఈ అధ్యాయంలో 18 నుంచి ఇప్పటిదాకా మనం చూసాం. ఆత్మానాత్మలను విడదీసి చూడడం అన్నది మొదటి దశ. దాని తర్వాత ఆత్మను నేనే అని అర్థం చేసుకోవాలి. నాలో ఆత్మ ఉంది అని చెప్పే బదులు నేను ఆత్మను అని చెప్పగలగాలి. నేను ఆత్మను అని చెప్పగలిగాక ఆత్మకు చెందినటువంటి 5 లక్షణాలు నాకు అన్వయించి చెప్పాలి. నేను శరీరంలో ఒక భాగం కాదు, దాని నుంచి ఉత్పత్తి చెందలేదు, శరీర లక్షణాలు నాకు లేవు, శరీరం లేకపోయినా కూడా నేను ఉంటాను. అచేద్యోయం అక్లేద్యోయం అశోష్య ఏవ నా హన్యతే హన్యమానే శరీరే. శరీరం పడిపోయినా సరే నేను ఆత్మగా ఉంటాను. కానీ ఈ ప్రపంచంలో వ్యవహారం నడపలేను, ఎందుకంటే వ్యవహారం నడిపేటువంటి శరీరం ఉండదు. కాబట్టి నేను నిద్రలో వ్యవహారం నడపను, ఎందుకంటే నేను లేను అని అనలేను. నా మనస్సు శరీరాలు పనిచేయడం లేదు, కాబట్టి వ్యవహారాన్ని నడపలేను. ఆ విధంగా నేను ఆత్మను అని అర్థం చేసుకోవాలి. ఇది 2వ దశ. నేను ఆత్మను అంటే అనేక ఆత్మలు ఉన్నట్టు అర్థం వస్తుంది. ఆత్మ సర్వవ్యాపకం. ఒక మాలలో అనేక పువ్వులు వెనక దారం ఉన్నట్టుగా, అనేక వస్తువులలో ఒకటే ఆకాశం ఉన్నట్టుగా, అనేక శరీరాలలో ఒకటే ఆత్మ ఉంటుంది. నిజానికి శరీరాలన్నీ కూడా ఆత్మలోనే ఉంటాయి. నాలో ఆత్మ ఉంది అన్న దశ నుంచి ఆత్మలోనే శరీరాలన్నీ ఉన్నాయి అన్న దశకు చేరుకోవాలి. శరీరాలు అనేకం, ఆత్మ ఏకం. ఇది 3వ దశ. కానీ ఇక్కడతో మన బోధ పూర్తి కాలేదు. నేను ఆత్మ, తక్కినదంతా అనాత్మ అని అర్థం చేసుకున్నా కూడా మన జ్ఞానం అసంపూర్ణమే అవుతుంది.
ఎందుకంటే మనం ఇంకా ద్వైతంలోనే ఉన్నాం, అద్వైతానికి రాలేదు. ఎన్నాళ్ళు నేను శరీరం అనుకునే స్థాయి నుంచి నేను ఆత్మను అని అర్థం చేసుకునే స్థాయికి ఎదగడం అన్నది ఒక పెద్ద గెంతే. కానీ బ్రహ్మసత్యం జగన్మిథ్య అన్న విషయాన్ని జీర్ణించుకుంటేనే వేదాంతం పూర్తి అవుతుంది. కంటికి అక్షరాలా కనబడుతున్నటువంటి జగత్తుని ఎలా మిథ్య అని కొట్టిపారేస్తాం? అది అంత తేలిగ్గా జీర్ణించుకోలేం. ఇది ఉపనిషత్తుల్లో వివరంగా వస్తుంది, కానీ గీతలో అంత స్పష్టంగా రాదు. నిజానికి 1-2 చోట్ల ఈ ప్రసక్తి వస్తుంది. ఈ శ్లోకం ఆ 1-2 చోట్లలో ఒకటి. ఏమిటా బోధ అంటే, సాక్షిగా చూసే నాకు భిన్నంగా ఈ జగత్తు లేదు అన్నది. ఇది 4వ దశ. ఇది ఎలా జీర్ణించుకోవాలి అంటే, వేదాంతం ఒకటే ఉదాహరణ ఇస్తుంది. అది మన స్వప్న దృష్టాంతం. స్వప్నంలో మనకు భిన్నంగా బాహ్యంగా స్వప్న ప్రపంచాన్ని చూస్తాం. అది ఎంత వాస్తవికంగా ఉంటుంది అంటే అది చూసి భయపడతాం కూడా. వాటిని పీడకలలు అని అంటాం. కలలో పులి వెంటాడినట్లు వస్తూ ఉంటుంది. అది పెద్ద పులి, భయంకరంగా ఉంటుంది. మనమేమో భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరిగెడుతూ ఉంటాం. ఆ సమయంలో ఒక గురువు కనపడి, అది కళ, నీ నుంచే ఈ పులి వచ్చింది, నువ్వే నీ కళను సృష్టించావు, నీలోనే ఆ కళ అంతమవుతుంది, లయమవుతుంది అని చెప్పినా సరే, కళలో ఉన్నంతసేపు కళలోని గురువు మాట మనం నమ్మం. ఎప్పుడు నమ్ముతాం? నిద్ర నుంచి లేవగానే. అదేవిధంగా ఈ జగత్ ప్రపంచం కూడా ఒక కళే. అది 2వ కళ. దాని నుంచి మేలుకో అంటుంది శాస్త్రం. ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్ని బోధిత. మన కళను ప్రాతిభాసిక కళ అంటే జగత్తుని, ఈ ప్రపంచాన్ని వ్యావహారిక కళ అని అంటుంది శాస్త్రం. అంటే ఆత్మకు భిన్నంగా ఏదీ లేదు. ఈ జాగ్రత్త ప్రపంచాన్ని వ్యవహారిక కళ అని ఎలా అంటుందో గీతలో మనకు వివరంగా రాదు. బ్రహ్మసత్యం జగన్మిథ్య వివరించడానికి ఉపనిషత్తు ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతిని ఉపయోగిస్తుంది. దాన్ని కార్యకారణ సంబంధము అని అంటారు. ఆత్మ కారణము, అనాత్మ కార్యం. అనాత్మ కార్యం అంటే నా శరీరము, నా మనస్సు, మొత్తం ప్రపంచం అంతా కూడా అనాత్మ కార్యం. అంటే నా దృక్పథంలో అప్పుడు మార్పు వస్తుంది. ఎలాగంటే కారణం లేకుండా కార్యానికి విడిగా ఉనికి లేదు. బంగారం లేనిదే ఆభరణాలకు విడిగా ఉనికి లేదు. ఆభరణాలు అనేకం, బంగారం ఏకం. అలాగే నదులు, సముద్రాలు అనేకం, కానీ వాటన్నింటికీ వెనక ఉన్నటువంటి నీరు ఒక్కటే. ఆభరణాల విషయంలో సర్వత్రా ఏక స్వర్ణ దర్శనం చేస్తే, నదుల విషయంలో సర్వత్రా ఏక జల దర్శనం చేస్తాం. అలాగే నానాత్మం ఉన్న జగత్తులో జ్ఞాని సర్వత్రా ఆత్మదర్శనం చేస్తాడు. దీన్ని ఆత్మ ఏకత్వ దర్శనం అని అంటారు. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని సపశ్యన్ బ్రహ్మ పరమం యాతి నాణ్యేన హేతునా అంటుంది కైవల్యోపనిషత్. అదే భావన ఇక్కడ కూడా చూస్తాం. బ్రహ్మ కర్మ సమాధినా, నానాత్వంలో ఉన్న ప్రపంచంలో ఏకత్వం చూసే వ్యక్తిని బ్రహ్మకర్మ సమాధి అంటారు. ఇది జ్ఞానికి ఇచ్చినటువంటి బిరుదు. అనేక ఆభరణాలను బాహ్యంగా చూస్తున్నా కూడా వాటన్నింటి సారం బంగారమే అని తెలుసుకుంటాం. దాన్ని స్వర్ణ సమాధి అంటారు. సమాధి అంటే సత్యంలో నెలకొని ఉండడం. బ్రహ్మకర్మ సమాధి అంటే ఏ కర్మ చేస్తున్నా సరే బ్రహ్మ సత్యంలోనే నెలకొని ఉండడం. ఒక వ్యక్తి రైల్లో ఢిల్లీకి ప్రయాణం చేస్తున్నాడు. మధ్యలో వచ్చే అనేక స్టేషన్లలో అతను దిగుతాడు. నీళ్లు, పుస్తకాలు, తినుబండారాలు అనేకం కొంటాడు. డబ్బు ఇచ్చి మర్చిపోకుండా చిల్లర కూడా తీసుకుంటాడు. కానీ ఇన్ని వ్యవహారాలు చేస్తున్నా కూడా తను చివరిగా వెళ్ళాల్సింది ఢిల్లీకి అని మర్చిపోడు.
ఇక్కడ 10 నిమిషాలే ఆగుతుంది, నేను త్వరగా వెళ్ళాలి అని అనుకుంటాడు. అంటే చేతన మనస్సుతో వ్యవహారం నడుపుతున్నా కూడా స్థుప్త చేతన మనస్సులో ఢిల్లీ చింతన ఉంటూనే ఉంటుంది. దీన్నే జ్ఞాననిష్ట లేదా ఆత్మనిష్ట లేదా బ్రహ్మనిష్ట అని అంటారు. బ్రహ్మ అన్నా ఆత్మ అన్నా ఒకటే అని చూశాం కదా. అటువంటి జ్ఞాననిష్టలో ఉన్న వ్యక్తిని బ్రహ్మకర్మ సమాధి అని అంటారు. ఈ శ్లోకంలో కృష్ణ పరమాత్మ అటువంటి జ్ఞాననిష్టలో ఉన్న జ్ఞాని గురించి మాట్లాడుతున్నాడు. అతను సన్యాస జ్ఞాని గురించి మాట్లాడుతున్నాడా, గృహస్థ జ్ఞాని గురించి మాట్లాడుతున్నాడా అంటే గృహస్థ జ్ఞాని గురించే మాట్లాడుతున్నాడు. గృహస్థ జ్ఞాని అయినా కూడా నిత్యం చేసేటువంటి అగ్నిహోత్ర కర్మ చేస్తాడు. అతను నిత్య నైమిత్తిక కర్మలను మానలేడు. అందువల్ల ఈ శ్లోకంలో నిత్య నైమిత్తిక కర్మలు చేస్తున్న జ్ఞాని గురించి చెప్తున్నాడు. అతను అలా కర్మలు చేస్తున్నా కూడా సర్వం బ్రహ్మమయం జగత్ అనే నిష్టలో ఉంటాడు. ఈ నిష్టను ఇక్కడ వివరిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. బ్రహ్మార్పణం, అర్పణం అంటే ఆహుతులు వేయడానికి ఉపయోగించేటువంటి చెక్క గరిటెలు, వాటిని సుక్కు స్రవం అని అంటారు. అర్పణం అన్న మాటకు అనేక అర్థాలు ఉన్నాయి, కానీ ఇక్కడ సృక్కు స్రవం అని తీసుకోవాలి. వాటిని జ్ఞాని బ్రహ్మగా చూస్తాడు. భావాత్ అద్వైతం సదా కుర్యాత్, క్రియాత్ అద్వైతం కశ్చిత్ న కుర్యాత్. వ్యవహారపరంగా గాజుకి గొలుసుకి మధ్య వ్యత్యాసం తెలుసు. గాజులు చేతికి, గొలుసు మెడలోనూ వేసుకుంటాం, కానీ మనస్సులో మాత్రం సర్వం స్వర్ణమయం. అలాగే జ్ఞాని వ్యవహారం నడుపుతాడు. బ్రహ్మ హవి అంటే ఆ సృక్కు స్రవంలో వాడే ద్రవ్యం అది కూడా బ్రహ్మమే. నెయ్యి అవ్వచ్చు, పాలు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. బ్రహ్మాగ్నో, అగ్ని కూడా బ్రహ్మమే. బ్రహ్మణాహుతం, ఆ యజ్ఞం చేసే వ్యక్తి కూడా బ్రహ్మమే. బ్రహ్మైవ తేన గంతవ్యం, యజ్ఞం చేసిన వ్యక్తికి పుణ్యఫలంగా స్వర్గలోక ప్రాప్తి చెందుతుంది అని వేదం అంటుంది. జ్ఞానికి స్వర్గం మీద మోహం లేదు. ఎందుకు? స్వర్గం కూడా బ్రహ్మమే. అక్కడ ఉండే పాండురంగుడు ఇక్కడ కూడా ఉన్నాడు. అలా ఎవరనుకుంటారు? బ్రహ్మకర్మ సమాధినా, బ్రహ్మనిష్టలో ఉన్న జ్ఞాని అనుకుంటాడు. దీన్ని సర్వత్ర బ్రహ్మ దర్శనం అని అంటారు. బ్రహ్మవేదమృతం పురస్తాత్ బ్రహ్మ పశ్చాత్. ముండకోపనిషత్ ఆ విధంగా అంటుంది. ఉన్నది ఒక్కటే బ్రహ్మ, తక్కినవన్నీ కూడా నామరూపాలు మాత్రమే అని చెప్పి, దైవమే వాపరే యజ్ఞం యోగిన పర్యుపాసతే బ్రహ్మాజ్ఞవపరే యజ్ఞం యజ్ఞనైవోపజహ్వతి. ఈ అధ్యాయంలో 25 నుంచి 42 శ్లోకాల వరకు జ్ఞాన సాధన ఫలాల శ్లోకాలు. 24వ శ్లోకంతో జ్ఞానం గురించి వివరణ అయిపోయింది. 25 నుంచి 33 వరకు జ్ఞానస్థుతి వస్తుంది. దీనికి ఒక ప్రత్యేక పద్ధతిని వాడుతున్నాడు కృష్ణ పరమాత్మ. అనేక సాధనల గురించి చెప్పి చివరగా జ్ఞాన సాధన అన్నది అన్నింటికన్నా గొప్పది అని నిరూపించబోతున్నాడు కృష్ణ పరమాత్మ. ముందుగా జ్ఞానయజ్ఞ సాధన గురించి 25వ శ్లోకం నుంచి 33వ శ్లోకం దాకా భగవానుడు తెలియజేస్తున్నాడు. మన హిందూ మతంలో అనేక సాధనలు ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క సాధన గొప్పది అని అంటూ ఉంటారు. ఒకరు నామజపం గొప్పది అని, ధ్యానం గొప్పదని, యోగాసనము, తీర్థయాత్రలు, దానం, ఇలాగా ఎన్నో ఉన్నాయి. కృష్ణ పరమాత్మ వాటిల్లోంచి 12ని ఎన్నుకున్నాడు. ఈ సాధనలన్నింటికీ కూడా యజ్ఞం అన్న మాట కలిపాడు. జపయజ్ఞం, ధ్యానయజ్ఞం, ఉపవాస యజ్ఞం, యాత్రాయజ్ఞం, ప్రాణాయామ యజ్ఞం వగేరా వగేరా వగేరా. ఎందుకంటే అన్ని యజ్ఞాల్లోనూ సమంగా ఉన్న అంశం భగవానుడు. అన్నింటిలోనూ
మమోత్పాత సమస్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అని అంటాం కదా. మనలోని మలినాలను పోగొట్టి మనకు భగవంతుడి చిత్తశుద్ధిని కలుగు చేయాలి అని కోరుకుంటాం. యజ్ఞం అంటే అగ్ని ఆహుతులు ఉండి తీరాలి అని ఏం లేదు. ఆఖరికి మనం ఇంటిని శుభ్రం చేసుకుంటున్నా కూడా ఇంటిని దేవాలయంగా భావిస్తే దేవాలయాన్ని శుభ్రం చేసినట్టు అవుతుంది. క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్ అన్నది ఇక్కడి నుంచి వచ్చిందేమో అని నేను అనుకుంటాను. అందువల్ల మన దృక్పథం మారాలి. ప్రతిదీ కూడా ఒక పూజలాగా చేస్తే మనం శుద్ధి పొందుతాం. అందువల్ల కృష్ణ పరమాత్మ అన్నింటినీ కూడా యజ్ఞం అని అంటున్నాడు. ఆఖరికి భోజనం చెయ్యడం కూడా యజ్ఞమే. మన ఉదరంలోకి భగవంతుణ్ణి ఆవాహన చేస్తే తినడం కూడా యజ్ఞమే. 15వ అధ్యాయంలో నేను అందరి ఉదరంలోనూ ఉంటాను అని చెప్తాడు. దీన్ని ప్రాణాగ్నిహోత్ర యజ్ఞం అని అంటారు. కాబట్టి ఎవరైనా మిమ్మల్ని ఏమండి మీరు యజ్ఞయాగాదులు ఏమైనా చేస్తారా అని అడిగితే ఎందుకు చేయమండి, రోజూ చేస్తాం. ప్రాణాగ్నిహోత్ర యజ్ఞం చేస్తాం. దాన్ని మేము తప్పకుండా చేస్తాం. ఏది చేసినా చేయకపోయినా ఆ యజ్ఞాన్ని మాత్రం తప్పకుండా చేసి తీరుతాం అని చెప్పండి. అప్పుడు వాళ్ళు ఏదో నిజంగా మీరేదో యజ్ఞయాగాదులు చేస్తున్నారు అని అనుకుంటారు. కానీ నిజానికి మీరు చేస్తున్నది రోజు భోజనం చేయడమే. ఆ విధంగా అత్యంత స్థూలమైనటువంటి భోజనం చేయడం దగ్గర నుంచి అత్యంత గొప్ప విషయమైనటువంటి జ్ఞానం దాకా అన్నీ యజ్ఞాలే. శాస్త్రం అధ్యయనం చేయడం కూడా ఒక విధమైనటువంటి యజ్ఞమే అని అంటుంది. అందుకోసమే ప్రతి తరగతికి ముందు ఏమని మొదలు పెడతాం? భగవద్గీత జ్ఞాన యజ్ఞంలో ఇవాళ ఇన్నో రోజు అధ్యయనానికి మీ అందరికీ స్వాగతం అని మొదలు పెడుతున్నాను కదా. అయితే కృష్ణ పరమాత్మ ఈ యజ్ఞాలన్నింటినీ పేర్కొన్నాక బ్రహ్మయజ్ఞం అన్నింటికంట గొప్ప ఆధ్యాత్మిక సాధన అని చెప్పబోతున్నాడు. ఎందుకు గొప్పదో కూడా కృష్ణ పరమాత్మే తర్వాత దాని యొక్క కారణాన్ని చెప్తాడు. కానీ ఇక్కడ ఒక విషయాన్ని మనం సరిగా అర్థం చేసుకోవాలి. కృష్ణ పరమాత్మ తక్కిన యజ్ఞాల వల్ల ఏమీ ప్రయోజనం లేదు అని అనడం లేదు. అన్నీ ఉపయోగపడే సాధనలే. కానీ ఏవీ కూడా ప్రత్యక్షంగా భగవంతుని దగ్గరకు తీసుకువెళ్ళవు. అవి గీతాబోధ దగ్గరికి మాత్రమే తీసుకెళ్తాయి. అందువల్ల జ్ఞానం మాత్రమే మోక్షాన్ని ఇస్తుంది. కాబట్టి జ్ఞానయజ్ఞాన్ని సాక్షాత్ సాధనగా, తక్కిన వాటినన్నింటినీ కూడా పరంపరా సాధనలు అని అంటారు. ఉదాహరణకు ఒక చీకటిగా ఉన్న గదిలో నుంచి చీకటిని పారద్రోలాలి అంటే ఒక దీపం తెచ్చి అందులో నూనె పోసి ఒత్తులు వేసి అగ్గిపెట్టి కూడా తీసుకొచ్చారు. అవన్నీ అవసరమే, కానీ వాటి వల్ల చీకటి పోదు. ఆ దీపాన్ని వెలిగించాలి, అప్పుడే చీకటి పోతుంది. అందువల్ల పైన చెప్పినవన్నీ కూడా పరంపరా సాధనలు అయితే జ్యోతి అన్నది సాక్షాత్ సాధన. ఇవేవీ లేకుండా జ్యోతి వెలగదు. అలాగే తక్కిన సాధనలు లేకుండా జ్ఞాన సాధన సాధ్యం కాదు. కాబట్టి జ్ఞానయోగానికి రానిదే కర్మయోగం అసంపూర్ణం, కర్మయోగం లేనిదే జ్ఞానయోగం అసంభవం. అందువల్ల తక్కిన సాధనలు ఎన్ని చేసినా సరే ఎప్పుడో అప్పుడు జ్ఞానానికి వచ్చి తీరాలి. నాకు జ్ఞానం వద్దు, కర్మలే చేస్తాను అంటే చెయ్యండి. కానీ ఇప్పుడు కాకపోతే కొన్ని సంవత్సరాల తర్వాత అయినా, లేకపోతే కొన్ని జన్మల తర్వాత అయినా సరే జ్ఞానానికి రావాలి. జ్ఞానం వల్లనే మోక్షాన్ని పొందుతారు. ఇది ఈ శ్లోకాల యొక్క సారాంశం. ఇక్కడ అనేక యజ్ఞాల గురించి చెప్పబోతున్నాడు కృష్ణ పరమాత్మ. ముందు మనం జ్ఞాన యజ్ఞాన్ని తీసుకుందాం. అది ఈ శ్లోకంలో 2వ పాదంలో వస్తుంది. మొదట జ్ఞాన యజ్ఞాన్ని చూద్దాం. మామూలుగా యజ్ఞం చేసేటప్పుడు అగ్నిలో ఆహుతులు వేస్తారు. జ్ఞాన యజ్ఞాన్ని యజ్ఞము అంటే అందులో అగ్ని ఏది, ఆహుతులు ఏమిటి? పరమాత్మ అగ్ని, జీవాత్మ లేదా అహంకారం అన్నది ఆహుతులు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. బ్రహ్మాగ్నవపరే యజ్ఞం యజ్ఞనైవోప జుహ్వతి. పరమాత్మ
అగ్ని, అహంకారం ఆహుతి. గీతా అధ్యయనం ద్వారా జీవాత్మ పరమాత్మ ఐక్యం అర్థం చేసుకోవాలి. ఉదాహరణకు అల విషయం తీసుకుంటే, ఒక అల చిన్న అల అని అనుకుంటే తనకు పరిమితి ఉంది, చావు పుట్టుకలు ఉన్నాయి అని బాధపడుతుంది. ఒక గురువు ద్వారా తను చిన్న అల కాదని, తనలోనూ సముద్రంలోనూ ఉన్నది నీరే అని తెలుసుకుంటుంది. అంటే తను నీరు చిన్న అల కాదు, సముద్రానికి అధిష్టానం అని తెలుసుకుంటుంది. నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యం శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే అని మనం 2వ అధ్యాయంలో చూసాం. ఎంత మార్పు వస్తుందో చూడండి. నేను చిన్న అలను అని బాధపడే స్థాయి నుంచి నేను నీరుగా అధిష్టానాన్ని అని అర్థం చేసుకునే స్థాయికి వస్తుంది. అలాగే మనం ఏం చేయాలి? యజ్ఞం ఉపజుహ్వతి. ఇక్కడ యజ్ఞం జీవాత్మ లేదా అహంకారం. ఈ జీవాత్మను ఎందులో ఆహుతిగా వేయాలి అంటే బ్రహ్మాగ్నో, పరమాత్మలో వేయాలి. జీవాత్మను పరమాత్మలో వేయాలి అంటే అక్షరాలా వేయడానికి ఏమీ లేదు. అల విషయంలో ఏం జరిగింది? అల ముందు తను అలా అనుకుంది, తర్వాత తను నీరు అని తెలుసుకుని, అంటే అర్థం చేసుకోవడంలోనే వచ్చిన మార్పు అది. ఇక్కడ ఆహుతి వేయడం అనేది కూడా పూర్తిగా బుద్ధికి సంబంధించినటువంటి పని, అర్థం చేసుకోవడంలో కలిగే మార్పు. అంతకుముందు ఆభరణాలను చూస్తే మనం ఆభరణాలన్నింటిలో ఉన్నది బంగారమే అని అర్థం చేసుకున్నాం. ఈ బుద్ధిలో కలిగే మార్పుని జ్ఞానయజ్ఞం అని అంటారు. అయితే ఎవరు చేస్తారు ఆ పని? యజ్ఞేనైవ, జీవాత్మే చేస్తుంది. అందువల్ల ఈ వాక్యాన్ని ఇలా చదవాలి: జీవాత్మ జీవాత్మనే పరమాత్మ అనే అగ్నిలో ఆహుతిగా వేస్తుంది. దీన్ని జ్ఞానయజ్ఞం అని అంటారు. నవవిధ భక్తుల్లో కూడా అంతిమ భక్తి ఆత్మనివేదన భక్తి. అవి వరుసగా తీసుకుంటే శ్రవణం కీర్తనం విష్ణు, మరణం పాదసేవనం, అర్చనం వందనం దాస్యం, సఖ్యమాత్మనివేదనం. తక్కిన సేవల్లో అన్నింటిలో కూడా మనం పండ్లు, పాలు అలాంటివి ద్రవ్యాలను ప్రసాదంగా సమర్పిస్తాం. ఏదైనా సమర్పించినప్పుడు మన అహంకారం పెరుగుతుంది. నేను భగవంతుడికి ఇన్ని లక్షలు ఇచ్చాను అని అంటాం. ప్రతి దానానికి ఆర్భాటం చేసి ఫోటోలు తీయించుకుంటాం. కానీ ఆత్మనివేదన అంటే మనను మనమే నివేదించుకోవడం. అలా ఆత్మనివేదన చేసుకున్న భక్తుణ్ణి అడిగితే ఏమంటాడు? నేను విడిగా లేనప్పుడు నేను ఇచ్చే ప్రసక్తి ఎక్కడ వస్తుంది అంటాడు. ఈ ఆత్మనివేదన జ్ఞానం ద్వారానే సాధ్యమవుతుంది. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అంటే అర్థం ఇదే. ఆత్మనివేదన రూపంలో జ్ఞానయోగ భక్తిని చూపించు అని. ఆ విధంగా జ్ఞానయజ్ఞం మొదటి యజ్ఞం. ఇక రెండవది దైవయజ్ఞం. దాన్ని ఈ శ్లోకంలో మొదటి పాదంలోనే చెప్తారు. దైవయజ్ఞం గురించి మొదటి పాదంలోనే వస్తుంది. యోగినః అపరే దైవం యజ్ఞం పర్యుపాసతే. కొంతమంది దైవయజ్ఞం చేస్తారు. దైవయజ్ఞం అంటే అగ్నిహోత్ర యజ్ఞం లేదా పూజ, అనేక దేవతల ఆవాహన, ఇవన్నీ చేస్తూ ఉంటారు. అందరూ జ్ఞానయజ్ఞానికి రాలేరు కదా. కొందరు దైవయజ్ఞాన్నే ఇష్టపడతారు. అలా చెప్పిన తర్వాత వచ్చే శ్లోకాల్లో భగవానుడు ఇంకా 10 యజ్ఞాల గురించి మనకు తెలియజేయబోతున్నాడు. వాటన్నింటినీ కూడా తర్వాత వచ్చే తరగతుల్లో మనం దర్శించదముగాక అని తెలియజేసుకుంటూ హరి ఓం తత్సత్.